పూర్వకాలంలోన ఉయ్యాలో మహిషాసురుడు అనువాసురుడు ఉయ్యాలో వరగర్వం చేత ఉయ్యాలో కన్ను మిన్ను గానక ఉయ్యాలో దేవతలను మునులను ఉయ్యాలో సాధు సజ్జనులను ఉయ్యాలో వృద్ధులను స్త్రీలను ఉయ్యాలో యక్షజాతిని కూడా ఉయ్యాలో చిత్రహింసలు పెట్టి ఉయ్యాలో బాధించుచుండెను ఉయ్యాలో దేవతలందరూ ఉయ్యాలో బ్రహ్మను వేడుకునే ఉయ్యాలో త్రిమూర్తులెవ్వరూ ఉయ్యాలో చంపలేరతనిని ఉయ్యాలో స్త్రీమూర్తి మాత్రమే ఉయ్యాలో చంపగలదు అనెను ఉయ్యాలో పరిష్కారమేమిటని ఉయ్యాలో దేవతలందరూ ఉయ్యాలో బ్రహ్మను భక్తితో ఉయ్యాలో అడిగెను వారు ఉయ్యాలో ఆదిశక్తి మాత్రమే ఉయ్యాలో వానిని చంపగలదని ఉయ్యాలో దేవతలందరూ ఉయ్యాలో ఆదిశక్తిని ప్రార్థించే ఉయ్యాలో ఆదిశక్తి వరమిచ్చే ఉయ్యాలో రాక్షసుని వధిస్తానని ఉయ్యాలో ఆ దుర్గమ్మ అసురునితో ఉయ్యాలో ఘోర యుద్ధం చేసే ఉయ్యాలో అసురుడు పారిపోయే ఉయ్యాలో అంబిక అక్కడే ఉయ్యాలో కూర్చొని ఉండెను ఉయ్యాలో రాక్షసుని చంపుటకు ఉయ్యాలో రాయిపై కూర్చుండే ఉయ్యాలో ఆ అడవిలోన ఉయ్యాలో ఒక వృద్ధురాలుండెను ఉయ్యాలో కొడుకులు కోడళ్ళు ఉయ్యాలో తరిమి వేయగా ఉయ్యాలో దిక్కులేని ముసలమ్మ ఉయ్యాలో అడవిలో ఉండెను ఉయ్యాలో కట్టె పుల్లల కోసం ఉయ్యాలో వెతుకుచూ ఉండెను ఉయ్యాలో అమ్మవారిని చూసి ఉయ్యాలో ఎవరో రాజకుమారి ఉయ్యాలో తప్పిపోయి వచ్చిందని ఉయ్యాలో తలచి వృద్ధురాలు ఉయ్యాలో ఆకలైతున్నది అమ్మ ఉయ్యాలో ఏమైనా తింటవా ఉయ్యాలో అని అడిగే వృద్ధురాలు ఉయ్యాలో ప్రేమతో దుర్గమ్మను ఉయ్యాలో అమ్మవారు వెంటనే ఉయ్యాలో నీ వద్ద ఏముంటే ఉయ్యాలో అవే తీసుకురమ్మని ఉయ్యాలో వృద్ధురాలు వెళ్ళే ఉయ్యాలో తన ఇంటిలో చూసెను ఉయ్యాలో కొన్ని మొక్కజొన్నలు ఉయ్యాలో కొంత పెసరు పప్పు ఉయ్యాలో కొంత బెల్లమే ఉండే ఉయ్యాలో పచ్చివి తినరాదని ఉయ్యాలో వేయించే జొన్నలను ఉయ్యాలో బెల్లము కలిపి దంచి ఉయ్యాలో పొడిగా చేసెను ఉయ్యాలో పెసరపప్పు వేయించి ఉయ్యాలో బెల్లముతో కలిపి దంచే ఉయ్యాలో ఆ రెండు పొడులను ఉయ్యాలో అమ్మవారికి ఇచ్చే ఉయ్యాలో తినుమని వేడుకునే ఉయ్యాలో ఆ వృద్ధురాలు ఉయ్యాలో నీరసంగా ఉన్నవమ్మ ఉయ్యాలో తింటే సత్తు వస్తుందని ఉయ్యాలో ఆ వృద్ధురాలి మంచితనం ఉయ్యాలో అంబకెంతో నచ్చే ఉయ్యాలో సత్తు అంటే శక్తి ఉయ్యాలో ఆమె శక్తి మాత ఉయ్యాలో 92 కోట్ల ఉయ్యాలో జీవరాశులకు ఉయ్యాలో శక్తినిచ్చే తల్లి ఉయ్యాలో ఆదిశక్తి ఉయ్యాలో ఆదిశక్తి మాతకు ఉయ్యాలో శక్తి వస్తదని ఉయ్యాలో ముసలమ్మ తెచ్చిచ్చే ఉయ్యాలో ఆ సత్తు పిండిని ఉయ్యాలో జొన్న పిండిని ఉయ్యాలో పెసరు పిండిని ఉయ్యాలో సంతోషముగా తినను ఉయ్యాలో ఆ పార్వతీ మాత ఉయ్యాలో ముసలమ్మ ఇంటికెళ్ళే ఉయ్యాలో తన గుడిసెకై వెతికింది ఉయ్యాలో గుడిసె లేనే లేదు ఉయ్యాలో ఇంద్రభవనముండే ఉయ్యాలో ఆమె పిల్లలందరూ ఉయ్యాలో ఇంటి ముందు ఉండే ఉయ్యాలో ఆ వృద్ధురాలు ఉయ్యాలో ఎంతో సంతోషించే ఉయ్యాలో అడవిలో దుర్గమ్మకై ఉయ్యాలో వెతికే వృద్ధురాలు ఉయ్యాలో అమ్మ మీరెవరమ్మ ఉయ్యాలో కనిపించు మాయమ్మ ఉయ్యాలో అని పిలిచే వృద్ధురాలు ఉయ్యాలో ఆందోళనతోని ఉయ్యాలో అప్పుడు ఆదిశక్తి మాత ఉయ్యాలో ముసలమ్మతో పలికే ఉయ్యాలో మహిషాసుర మర్దిని ఉయ్యాలో దుర్గాదేవిని ఉయ్యాలో నువ్వు పూజించేటి ఉయ్యాలో గౌరీ మాతను ఉయ్యాలో నువ్వు తెచ్చిన సత్తుపిండి ఉయ్యాలో నాకెంతో నచ్చింది ఉయ్యాలో సత్తుపిండి చేసి ఉయ్యాలో పప్పులు పిండి చేసి ఉయ్యాలో దుర్గాష్టమి రోజు ఉయ్యాలో సద్దుల పండుగ నాడు ఉయ్యాలో నాకు నైవేద్యంగా ఉయ్యాలో ఎవరు సమర్పించినా ఉయ్యాలో వారి కోరికలన్నీ ఉయ్యాలో నేను తీరుస్తాను ఉయ్యాలో అని చెప్పే ఆ గౌరి ఉయ్యాలో అక్కడి నుండి వెళ్ళే ఉయ్యాలో ఈ పాటను ఎవరు ఉయ్యాలో విన్న పాడిన గాని ఉయ్యాలో ఆ అన్నపూర్ణమ్మ ఉయ్యాలో అష్టసిరులానిచ్చు ఉయ్యాలో అష్టసిరులానిచ్చు ఉయ్యాలో ఇంద్రభవనాలిచ్చు ఉయ్యాలో థ్యాంక్ యూ సో మచ్.